ఈశ్వరుడు అంటే ఆనంద స్వరూపుడు. అందుకే ఆనంద స్వరూపుడు శివుడికి మరొక పేరు ఉన్నదండి, రుద్ర. మరి రుద్రాభిషేకం చేస్తాం, రుద్ర 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 అంటాం కదా. పైగా రుద్ర అనగానే ప్రతివాడికి ఏదో ఒక ఉగ్రత్వం వచ్చినట్టు భావిస్తూ ఉంటాడు. రుద్ర శబ్దం ఎంత అందమైన భావంతో ఉంటుందంటే, దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతేన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భీహి అన్నారు. రుద్ర అంటే రుత్తుని ద్రవింపజేయేవాడు రుద్రుడు. రుత్ అనే మాటకు అర్థం ఏంటంటే రోదనము అనగా దుఃఖము, దుఃఖ కారణము, ఈ రెండింటినీ కలిపి రుత్ అంటారట. దీని నుంచే రోదనం అనే శబ్దం వచ్చింది. చాలామందికి రోదనం అంటే తెలుసు కదా, ఏడుపు అని అర్థం. అంటే దుఃఖము దుఃఖ కారణము రెండింటినీ రుత్ అంటారు. ఈ రెండింటినీ ఎవడు నశింపజేస్తాడో వాడిని రుద్రుడు అంటారు. అనగానే ఆనంద స్వరూపుడు అని తెలిసిపోయింది కదా. కనుక రుద్రాని నోరారా అంటే చాలు మన దుఃఖాలన్నీ పోగొడతాడు. అయితే ఈ దుఃఖాలన్నీ పోయేవా? ఒక దుఃఖం పోవాలని వచ్చి స్వామికి మొక్కుకుని వెళ్తాం, ఆ దుఃఖం పోతుంది. దుఃఖం పోతుంది కానీ పూర్తిగా పోయిందండి, మరో దుఃఖం మరొక రూపంలో రావచ్చు. కనుక ఇలా దుఃఖం పోతూ మళ్ళీ దుఃఖం వస్తుంటే ఎన్నాళ్ళకి ఇది అంటే, అసలు దుఃఖం లేకుండా చేయడాన్ని ఏమంటారంటే మోక్షం ఇవ్వడం అంటారు. మోక్షం అంటే అసలు ఏ దుఃఖం ఉండదు. దుఃఖాలు ఏంటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం ఇత్యాదులు చెప్తుంటారు. పుట్టుకలో ఒక దుఃఖం ఉంటుంది, పుడుతున్నే ఏడుస్తాం కదా. ఆ పుట్టక ముందు గర్భంలో ఎంత వేదన పడతామో, పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ పుట్టినప్పుడు బ్రతుకులో రకరకాల ఏడుపులు ఉంటాయి. కొన్ని వినిపించకుండా ఏడుస్తూ ఉంటాం, అంతే కదా. చిన్నప్పుడు వినబడేటట్టు ఏడుస్తాం, అప్పుడు పెద్దవాళ్ళు వింటూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత వినబడేటట్టు ఏడవం, ఎందుకంటే ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు కనుక. మన ఏడుపులు మనవే, కనుక ఏడుపే మొత్తం ఉన్నదనమాట. కానీ ఏడుపుతో కూడిన జన్మలో సుఖం ఉంది అనుకోవడానికి భ్రాంతి మాత్రమే. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం మాట వింటారు, అలాగా సుఖం ఉంది ఈ జీవితంలో కూడా భ్రాంతి మాత్రమే. అలాగని సుఖం లేదనుకోవడం మరొక భ్రాంతి. ఏంటంటే అయోమయంగా ఉంది అంటే, మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోనంత వరకు సుఖం లేదు. మనలో ఉన్న పరమాత్మని తెలుసుకుంటే సుఖం తప్ప మరొకట్లేదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ మనలో ఉన్న పరమాత్మని మనం గ్రహించగలగాలి. మనలో అంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మనం శివుడు అంటున్నాం. ఆయన లక్షణం ఏంటంటే శుభస్వరూపుడు. ఈ శరీరం కూడా మనకు బాగుంది అనిపించడానికి ఎవరు కారణం? లోపల ఆయన ఉండడం వల్ల ఈ శరీరం కూడా మన అందంగా శుభంగా కనబడుతుంది. కానీ శరీరంలో శుభంకరమైన లక్షణం ఒక్కటి లేదు చూడాలి అంటే. అన్ని జుగుప్సాకరమైన వస్తువులే శరీరంలో ఉంటాయి. కానీ ఎవడైనా తనని తాను జుగుప్స అనుకోడు, తనని తాను చక్కగానే అనుకుంటాడు. ఎందుకలా అనుకుంటాడంటే ఆయనలో ఉన్నటువంటిది ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు చెప్తోంది. అది కూడా శివ సంబంధమైన ఉపనిషత్తులు ఈ మంత్రం వస్తుంది. ఒక భగవంతుడు అందరిలో రహస్యంగా ఉన్నాడు అన్నారు. కనబడేది శరీరము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ అందరికీ తెలియబడుతుంటాయి. కనబడటం అంటే తెలియబడుతుంటాయి. మనస్సు కనబడకపోయినా మనస్సు తెలియబడుతూ ఉంటుంది కనుక ఇవన్నీ రహస్యములు కావు. రహస్యం ఏది అంటే ఈ మనస్సుని, ప్రాణాన్ని, బుద్ధిని, శరీరాన్ని కూడా ప్రకాశింపజేసి ఒక చైతన్యం లోపలుంది. అది ఎప్పుడు ఉంటుంది కనుక దానికి సత్ అన్నారు. అది చైతన్యం కనుక చిత్ అంటారు. దాని స్వరూపమే ఆనందం కనుక సచ్చిదానందం అంటారు. ఈ సచ్చిదానంద వస్తువు ప్రతి వారిలో ఉంటుందండి. దాన్ని శివం అంటారు. ఆ శివంగానే లేకపోతే ఈ శరీరం శవం అవుతుంది. కనుక శివ అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఎవడుండడం వల్ల నీ శరీరం శవంలా లేదో వాడిని శివుడు అంటారు అని. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు.